she has always carried weight. The weight of responsibilities, not just of work, but of expectations the world quietly placed upon her. మా అమ్మ సింగిల్ పేరెంట్. మా అమ్మ పేరు అనురాధ. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, దివాకర్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న లేకపోయినా నన్ను మా అమ్మ డిగ్రీ వరకు చదివిపించింది. It was never a choice. It was her life. మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ కూలి పనికి వెళ్తుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. జాబ్స్ కోసం చూస్తుండగా నాకు న్యాక్లో ఎక్స్వేటర్ గురించి, ఆపరేటింగ్ గురించి నేర్పిస్తున్నారని తెలిసింది. For years, she lifted what the world placed on her shoulders, without asking how heavy it was. But today, the weight has changed from burden to strength. నాక్ సెంటర్లో మాకి మహిళలకి ఎక్సలేటర్ ఆపరేటర్ నేర్పిస్తున్నారు. నాక్ సెంటర్ దగ్గరికి వచ్చి సార్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. సార్ వాళ్ళు మాకు ఇది చూడగానే మీరు పెద్దది అని ఏం భయపడని అవసరం లేదు, దీని నుంచి మీరు ఎంతో ఈజీగా నేర్చుకుంటారు, అదేవిధంగా మీరు చాలామందికి ట్రైన్ కూడా చేయగలరు అనే. ఇక్కడ శిక్షణ ఎన్విరాన్మెంటల్ బాగా నచ్చింది నాకు. ఎంత కష్టమైనా కూడా నేర్చుకోగలనని కాన్ఫిడెంట్ వచ్చింది. This time, she doesn't carry the load. She commands it with the strength that has always lived within her. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఫస్ట్ బాయ్స్ మాత్రమే డామినేట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు గర్ల్స్ కూడా ఎక్స్వేటర్ లాంటి హెవీ మిషన్ని ఆపరేట్ చేస్తూ వీఆర్ ఈక్వల్ టు మెన్ అని. దాంతోపాటు ఇది మనకి ఎలాగంటే చాలా ఈజీగా ఉంటుంది, అంతేపాటు మనకి ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్యామిలీకి. దీన్ని నేను ఆపర్చునిటీగా తీసుకొని దీంట్లోకి రావడం వల్ల నాకు సంపాదన కూడా ఎక్కువ వస్తుంది. దానివల్ల నేను మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోగలను, వాళ్ళని ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండగలను నేను. ఇది ఇంకా మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన శానీ కంపెనీ వాళ్ళకి, నాక్ సెంటర్ వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శానీకి, నాక్కి ధన్యవాదాలు చెప్తున్నాను. She has carried responsibilities all her life. Today, she's turning that strength into something even bigger. This Women's Day, we salute the women stepping forward. To operate, to lead, and to build.